శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేక్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మరింత పెరగనుంది. సుమారు 2735 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు పెరిగి అతి పెద్ద నగరంగా అవతరించనుంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఓఆర్ఆర్ లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ సేవలు మున్ముందు ఔటర్ అవతలి వరకు గల ప్రాంతాల వరకు అందనున్నాయి. అయితే మున్ముందు జీహెచ్ఎంసీ ఒకే పాలక మండలిగా ఉంటుందా, లేక పాలనా సౌలభ్యం కోసం అంటూ వికేంద్రీకరణ చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. 3 పోలీస్ కమిషనరేట్ల మాదిరిగా జీహెచ్ఎంసీని కూడా 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్పు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓఆర్ఆర్ శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను కాలనీ సంఘాలు స్వాగతిస్తుండగా రాజకీయ పార్టీలు మాత్రం విలీనం వద్దంటున్నాయి. నార్సింగ్, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీలోని 60% కాలనీ సంక్షేమ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో కలిపితే మరింత మెరుగైన అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష నాయకులు మాత్రం మరోసారి మున్సిపాలిటీలుగానే ఉంచి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. బండ్లగూడ, నార్సింగ్, మణికొండలను కలిపి ఒకే మేజర్ మున్సిపాలిటీ చేయాలని అధికార పక్ష నాయకులు అంటున్నారు. ఇక ఈ మూడింటిని హైదరాబాద్ లో కలపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు వారంతా. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా పెంచేందుకు అయితే ఇటు ప్రణాళికలు రచిస్తున్నారు కాబట్టి అసలు ప్రధానంగా ఏ ప్రాంతాలు ఇందులో ఉండే అవకాశం ఉంది, అసలు దీనికి సంబంధించి అసలు గవర్నమెంట్ ప్లానింగ్ ఎలా ఉందనుకోవచ్చు సుజాత? ప్రసన్న, హైదరాబాద్ని మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 27ని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కీలక నిర్ణయంతో అటు రాజకీయ పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జంట మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు గతంలో అటు మున్సిపాలిటీలుగా ఉన్నాయి, ఆ తర్వాత కార్పొరేషన్లుగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో చాలా వరకు అధికార పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు, యువకుల్లో ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే అనే దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, అంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం ఏ విధంగా చూస్తారు? ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముందు దృష్టితోటి రానున్న 100-200 ఏళ్ళకి ఒక సరిపడా యువతకి ఒక భారీ మంచి భవిష్యత్తు ఇస్తున్నారని తెలియజేసుకోవచ్చు. అలాగే మనం ఆ రోజు ప్రజాపాలన వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఏ రాష్ట్రంతో పోటీ కాదు, దేశాలతోటి పోటీ పడే స్థాయిలో ఉంటాము, మేము జిహెచ్ఎంసీ డెవలప్ చేసుకుంటాము. ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే 27 మున్సిపాలిటీలు కూడా మనకి విలీనం చేసుకోవడం చాలా సంతోషకరం. దేశంలో ఒక అగ్రస్థాయిలో పెడతామనేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. మీరు చెప్పండి, అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా దగ్గరుండి ఈ విలేజ్ని మీరు చూశారు, ఇన్ని అభివృద్ధి దశలుగా అడుగులు వేస్తుంది, ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతుంది. జిహెచ్ఎంసీ విలీనం అంటే బోడుప్పల్, ఫిర్జాదిగూడ డెవలప్ అయితే కాకుండా మేడ్చల్ జిల్లాలోని కీసర కానీ, షామీర్పేట కానీ ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాకుండా డైరెక్ట్ జిహెచ్ఎంసీ వెళ్ళడం వాళ్ళకి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంకా అభివృద్ధి చెందలేదు. ఓన్లీ ఫిర్జాదిగూడ, బోడుప్పల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ గట్కేశ్వర్ మండలంలోని మాదారం విలేజ్ ఉంది, ఇంకా విలేజ్ ప్రాంతమే. ఇప్పుడు డైరెక్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి అర్థం కాదు జనాలకు. ఏంటంటే ఫస్ట్ కనీసం వాళ్ళను మున్సిపల్లోకి తీసుకొని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్గా తీసుకొని తర్వాత జిహెచ్ఎంసీలో కలిస్తే జనాలు అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కీసర మండలంలో కానీ అటు షామీర్పేట్, మేడ్చల్, ఇక్కడ గట్కేస్ మండలంలోనే ఇంకా గ్రామీణ ప్రాంతం డెవలప్ కానికి చాలా టైం పడుతుంది. ఏదో బోడుప్పల్ ఫిర్జాదిగూడ డెవలప్ అవుతుంది,
బోడుపల్లకి ఇట్లా పక్కకి మన జిహెచ్ఎంసీ ఉంది, అక్కడ అభివృద్ధి అనేది ఇంకా కుంటగానే ఉంది. ఇప్పుడు ఇంత బోడుపల్లి కార్పొరేషన్ని ఈ మొన్నటిదాకా ఉన్న పాలకవర్గం కానీ ఇంత అభివృద్ధి చేసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అభివృద్ధి ఉంది. మీరు చెప్పండి, అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యంగా అంటే ఇన్వెస్టర్ని ఆకర్షించడానికి జిహెచ్ఎంసీలో కలపడం మంచి నిర్ణయం అయినప్పటికీ మనం గతంలో బోడుపల్లి మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కనీసం ఒక ప్రభుత్వ ఆసుపత్రి కట్టలేదు, ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కట్టలేదు. ఏం అభివృద్ధి చేశారని మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ కలుపుతున్నారు. జిహెచ్ఎంసీలో మొత్తం కలవర గంపలాగా ఒక దగ్గర కలిపేసి ఎక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక మేయర్ ఒక రోజులో ఎన్ని వార్డులు తిరగలుగుతారు, ఒక నెలలో ఎన్ని తిరగలుగుతారు? ఒక ఓవరాల్గా అవుటర్ రింగ్ రోడ్ అంటే దాదాపు 25 నియోజకవర్గాలను కలుపుకున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒక మేయర్ ఏ విధంగా పరిపాలన చేయగలుగుతారు? ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించి ఈ జిహెచ్ఎంసీని 4 విభాగాలుగా డివైడ్ చేసి ఒక డీసెంట్రలైజ్గా పవర్ని ఎప్పుడైతే డివైడ్ చేస్తామో అప్పుడే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కనీసం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడైనా కనీస సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కేవలం రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి జరగదు. కేవలం వీళ్ళు ఇప్పుడు చేసే అభివృద్ధి కూడా వాళ్ళకు లాభాలు వచ్చే దానిపైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఒక్క నాయకుడైనా మున్సిపాలిటీ ఫిర్యాదుగూడ కానీ బోడుపల్లిలో కానీ ఒక్కరైనా ఒక గ్రంథాలయం కట్టారా, ఒక ప్రభుత్వ ఆసుపత్రి కట్టారా, ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కట్టారా? ఏ విధంగా చేయడానికి మీరు జిహెచ్ఎంసీ కలుపుతున్నారు? కనీసం సౌకర్యం కల్పించిన నాయకులు ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిపేసి చేతులు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి ఆలోచించి 4 విభాగాలుగా డివైడ్ చేస్తే అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయని మా యొక్క అభిప్రాయం. జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ విలీనంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, కానీ మొదట ఏ గ్రామాలని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ని విలీనం చేయాలో డిసైడ్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తున్నారు ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.